Hi friends, good evening to everyone. నేను చెప్పినటువంటి స్టాక్స్ నేను చెప్పిన విధంగా ట్రేడ్ అయినాయా లేదా అన్న విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఆరో ఫార్మ్ అని ఏం చెప్పాను, ఇదిగోండి, ఇది కానీ ఇలా కానీ బ్రేక్అవుట్ చేసిందంటే కిందకి ఇలా వస్తుంది, అలా కిందకి బ్రేక్అవుట్ చేస్తుంది అని చెప్పాను. మంచి మూమెంట్ వస్తుంది. లేదు, ఇదిగో ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము ఇదిగో ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము ఇలా బ్రేక్ ఇచ్చి మళ్ళీ పోయిపోద్దని చెప్పాను. ఇదిగో ఈ ప్లేస్ దాకా టార్గెట్ వస్తుందని చెప్పాను. సో ఇది ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్ అయింది. తర్వాత ఎస్బీఐఎన్ గురించి ఏం చెప్పానంటే, ఇది ఇలా కిందకు బ్రేక్అవుట్ అయితే మంచి మూమెంటం వస్తుంది. లేదు కానీ ఈ ట్రెండ్ అయిన బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము కొద్దిగా ఇది టార్గెట్ అవుతుంది అని చెప్పాను. కానీ ఇది సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ చేసింది. సో బ్రేక్అవుట్ చేయడం కొద్దిగా లేట్ అయింది కాబట్టి సో కొంతవరకు ఇది అప్ సైడ్ మూమెంటం ఇచ్చిందని చెప్పొచ్చు. తర్వాత ఎంజిఎల్, ఇది వన్స్ ఇది బ్రేక్అవుట్ చేసినప్పుడు మంచి మూమెంటమ్స్ అని చెప్పాను. మనం అనుకున్న విధంగానే ఎంజిఎల్ అనే స్టాక్ అనేది మార్నింగ్ బ్రేక్అవుట్ సరిగా ఇవ్వకపోయినా సో సెకండ్ హాఫ్లో మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చినట్టు మంచి మూమెంటం తీసుకుంది. తన అదాని పోర్ట్స్, ఇది బ్రేక్అవుట్ ఇవ్వలేదు. ఇది బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి అక్కడక్కడే ట్రేడ్ అయింది కాబట్టి కన్సాలిడేషన్లో ఉంది కాబట్టి ఇది మంచిగా మనకు మూమెంటం ఇవ్వలేదు. తర్వాత ఆ నేషనల్ అల్యూమినియం అనేటువంటిదని ఇది సరిగ్గా బ్రేక్అవుట్ ఇవ్వలేదు కాబట్టి బ్రేక్అవుట్ ఇవ్వలేదు. రేపు బాగా ఇవ్వచ్చు. దీన్ని యాడ్ చేద్దాము, రేపు టుమారో స్టాక్స్కి యాడ్ చేద్దాము. నేషనల్ అల్యూమినియం, తర్వాత ఓఎన్జీసీ చూద్దాం. ఓఎన్జీసీ కూడా బ్రేక్అవుట్ కొట్టింది. బ్రేక్అవుట్ కొట్టినప్పుడు ఫస్ట్ మార్నింగ్ బ్రేక్అవుట్ కొడితే అద్భుతమైనటువంటి ప్రాఫిట్ వస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ కొట్టింది కాబట్టి ఇది మంచిగా మనకి మూమెంటం వస్తుంది. కానీ ఇది చూడండి, మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ని తీసుకుంటూ రెసిస్టెన్స్ తీసుకుంటూ వస్తుంది. ఇది రేపు మూమెంటం ఇస్తే ఇక్కడ దాకా పోయే అవకాశం ఉంది. సో ఇది మనం అనుకున్న విధంగా బ్రేక్అవుట్ కొట్టి మంచి మూమెంటం ఇచ్చింది. జూబ్లో ఫిట్స్, ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ బ్రేక్అవుట్ సేఫ్. ఫస్ట్ మార్నింగ్ బ్రేక్అవుట్ ఇవ్వలేదు కాబట్టి సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ ఇచ్చింది, ఆ బ్రేక్అవుట్ నిలబడలేదు. తర్వాత కోల్ ఇండియా కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ మంచి బ్రేక్అవుట్ ఇవ్వలేదు. మంచి హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇస్తే అద్భుత రీతిగా ప్రాఫిట్స్ బుక్ చేసి ఉండేవాళ్ళమే. సో కోల్ ఇండియా రేపటికి యాడ్ చేసుకోవచ్చు దీన్ని. సో రేపటికి తర్వాత ఇది చూడండి, ఇమామి లిమిటెడ్, ఇది నేను చెప్పలేదు. సరే, డాబర్ నేను ఏం చెప్పానంటే, ఈ కిందకు బ్రేక్అవుట్ కొడితే మంచిగా మూమెంటం వస్తుందని చెప్పాను. అది కిందకు బ్రేక్అవుట్ సరిగా కొట్టలేదు, కొట్టినాక నిలబడలేదు 50 మినిట్స్ క్యాండిల్లో. సో ఫుల్ బ్రేక్అవుట్ అయి ఉండాలి. ఇది వోల్టాస్ బ్రేక్అవుట్ అయింది కానీ బ్రేక్అవుట్ నిలబడలేదు. సో రేపటికి మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు వోల్టాస్ అనే స్టాక్ని, ఎందుకంటే పర్ఫెక్ట్గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ని జోన్ చేస్తుంది కాబట్టి వోల్టాస్ని రేపటికి యాడ్ చేసుకోవచ్చు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసిన వెంటనే ఇదిగో ఇక్కడ కానీ బ్రేక్అవుట్ చేస్తే ఈ టార్గెట్ని కొట్టదని చెప్పి అనుకున్న విధంగా టార్గెట్ కొట్టేసింది. సంతోషం. ఎన్టీపీసీ రేపటికి యాడ్ చేసుకోవచ్చు. ఎన్టీపీసీ ఎట్లా అంటే, ఇది ఈ విధంగా ఈ లెవెల్ బ్రేక్అవుట్ కొట్టిన తర్వాత ఇది ఈ లెవెల్ దాకా వస్తుందని చెప్పాను. ఆ లెవెల్ దాకా అది రాలేదు, అట్లా స్టాప్ లాస్ కొట్టలేదు. రేపటికి మంచి మూమెంటం ఇస్తుంది ఇది. తర్వాత క్యాన్ బ్యాంక్ చూడండి ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, బాగుంది. ఇది బ్రేక్అవుట్ చేసింది కానీ టార్గెట్ కొట్టకుండా మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. టార్గెట్ అయితే ఎట్లా అంటే, బ్రేక్అవుట్ కొట్టేటప్పుడు ఫస్ట్ 5 మినిట్స్లో బ్రేక్అవుట్ కొట్టాలా. ఎందుకంటే ఇక్కడ
మీకు అర్థం కాని విషయం, ఫస్ట్ 15 మినిట్స్లో మేము బ్రేక్అవుట్ కొట్టిన దాంట్లో ఎక్కువ మంది బయర్స్ కానీ సెల్లర్స్ కానీ వచ్చేస్తారు. అప్పుడు దాన్ని హెవీగా కింద తీసుకెళ్తారు. ఈ క్యాన్ బ్యాంకులో నేను డబ్బులు పెట్టి దీంట్లో ఈరోజు లాస్ అవ్వడం జరిగింది. సో ఎందుకంటే దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలా. ఇలా చిన్న క్యాండిల్స్తో వచ్చేటువంటి చిన్నగా బ్రేక్అవుట్ కొట్టుకుంటూ కిందకు వచ్చిందంటే అది ఆ బ్రేక్అవుట్ అనేటువంటిది నిలబడదు. ఈ బ్రేక్అవుట్ నిలబడాలంటే, ఈ బ్రేక్అవుట్ నిలబడి టార్గెట్ కొట్టాలంటే హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ కొట్టాలి మార్నింగే. అప్పుడు సెల్లర్స్ కానీ ఎవరైనా చూస్తే, ట్రేడర్స్ చూస్తే దాంట్లో ఖచ్చితంగా మంచి బ్రేక్అవుట్ వచ్చిందనే ఉద్దేశంతో దాంట్లో అద్భుతంగా ఎంట్రీ తీసుకుంటారు. ఎక్కువ మంది ఎంట్రీ తీసుకున్నప్పుడు ఫోర్స్ ప్రెషర్ ఎక్కువ పడిపోయి టార్గెట్ని కొట్టేస్తుంది. సో కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు నేను అనుకున్న విధంగా టార్గెట్ కొట్టలేదు. మళ్ళీ సేమ్ పొజిషన్, సేమ్ రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళింది. దీన్ని కూడా మన క్యాన్ బ్యాంక్ రేపటికి యాడ్ చేసుకోవచ్చు. రేపటికి యాడ్ చేసుకుని క్యాన్ బ్యాంక్ని రేపు కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. కెనరా బ్యాంక్ తర్వాత పీటీసీ. అబ్బా, ఇది అద్భుతం అని చెప్పొచ్చు. నేను ఏం చెప్పానంటే దీంట్లో ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిందంటే ఖచ్చితంగా ఇది ఈ టార్గెట్ని కొట్టద్దాను, టార్గెట్ కొట్టేసింది. ఇది తర్వాత జేఎస్ఎల్ ఇది అటు ఇటు కాని పరిస్థితిలో ఉంది. సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. రేపటికి మంచి మూమెంటం వస్తుంది ఇది జేఎస్ఎల్. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ మీరు చూస్తే బాగా గమనిస్తే టార్గెట్ని కొట్టింది. ఇది ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిందంటే టార్గెట్ని కొట్టిద్దని చెప్పాను. టార్గెట్ అనుకున్న రీతిగా టార్గెట్ కొట్టేసింది. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెడదాం. టార్గెట్ కొట్టేసి ఇంకా మనం అనుకుంటాం ఇక్కడ దాకా పోయిద్ది అనుకుంటాం, కానీ అది పోలేదు. సో కానీ టార్గెట్ కొట్టేసి మళ్ళీ పైకి పోయింది. మళ్ళీ అక్కడ బ్రేక్అవుట్ కొట్టి నిలబడలేక మళ్ళీ కిందకు వచ్చేసింది. సో సెకండ్ హాఫ్లో కొట్టేటువంటి బ్రేక్అవుట్ అనేటువంటిది పెద్దగా నమ్మదగినటువంటి విధంగా ఏముండదు. దాన్ని మనం కొద్దిగా బిలీవ్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే దాంట్లో అప్పటికే సెల్లర్స్ బయర్స్ అందరూ కూడా కూల్ అయిపోతారు. రోజుకి 1 or 2 ట్రేడ్ చేసేసుకొని కూల్ అయిపోతారు. కాబట్టి బ్రేక్అవుట్ వచ్చినా కానీ దాన్ని ఎక్కువ నమ్మాల్సినది అవసరం. మార్నింగ్ ఈరోజు టాటా కెమికల్స్, ఇప్పుడు చూపిస్తాను టాటా కెమికల్స్ చూడండి ఎట్లా బ్రేక్అవుట్ వచ్చిందో. సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉన్నది. హెవీ క్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఎంట్రీ దొరికింది. మార్నింగ్ 5 మినిట్స్ క్యాండిల్లోనే చూసుకుంటే 5 మినిట్స్ క్యాండిల్ చూసినప్పుడు ఈ బ్రేక్అవుట్ అదిరిపోయింది. ఇలా బ్రేక్అవుట్ అదిరిపోయినప్పుడు ఇదంతా కూడా మంచి ప్రాఫిట్ లెక్క వచ్చింది. నేనైతే దీంట్లో అద్భుతంగా ప్రాఫిట్ బుక్ చేశాను దీంట్లో. సో అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే టాటా కెమికల్స్ మాత్రం అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ వచ్చింది. మళ్ళీ రేపటికి స్టాక్స్ చెప్పాలి కదా. చూడండి, అశోక్ లేలాండ్ అనే స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మాండంగా ఉంది ఇది. చూడండి, సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎక్కువగా వస్తుంది అనుకుంటా. సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. సో అది కాకుండా ఇది కానీ రేపు కానీ ఈ లెవెల్ కానీ బ్రేక్ చేసిందంటే మాత్రము ఈ లెవెల్ దాకా వస్తుంది. మీరు మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని పెట్టుకోవడం మంచిది. ఇదిగోండి, ఇలా బ్రేక్ చేయాలి. ఇలా బ్రేక్ చేసిందంటే ఇలా పోయి మంచిగా ఫస్ట్ బ్రేక్ చేసేటప్పుడే స్టార్టింగ్ 5 మినిట్స్ క్యాండిల్లో పెట్టుకొని చూడండి. అప్పుడు టార్గెట్ ప్రైస్ చూస్తాను. ఇదిగో టార్గెట్ ప్రైస్ ఇది చూస్తాను. ఫస్ట్ 15 మినిట్స్ అంటే స్టార్టింగ్ మొదటి 15 మినిట్స్ క్యాండిల్లోనే. ఓకేనా. ఇక్కడ కిందకి బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం ఇది టార్గెట్ అవుతుంది. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. ఇదిగో రేపు ఇది ఖచ్చితంగా అశోక్ లేలాండ్ మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఎన్టీపీసీ చూడండి, పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. రేపు కానీ ఇది కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము హెవీగా డ్రాస్టిక్ మూమెంట్ 15 మినిట్స్ క్యాన్ ఇలా బ్రేక్అవుట్ కొట్టి మళ్ళీ రీట్రేస్మెంట్ జరిగి పుల్ బ్యాక్ వచ్చి 15 మినిట్స్ క్యాన్లకి హై బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రము ఖచ్చితంగా దీని యొక్క టార్గెట్ చూసుకుంటే మనకి 326. ఇది ఆప్షన్స్లో కూడా బై చేయొచ్చు. అంటే మార్నింగ్ 15 మినిట్స్ క్యాండిల్ బట్టి మనం బై చేయొచ్చు, ఆప్షన్ బైంగ్ చేసుకోవచ్చు, ప్రాఫిట్స్ వస్తాయి. తర్వాత చూడండి, ఇక్కడ చూడండి మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది Q1SX. మల్టిపుల్ టైమ్స్ చూడండి, బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఇలా డౌన్ ఫాల్ అయిందా, మళ్ళీ అక్కడికి పోయి రిజెక్ట్ అయిందా, మళ్ళీ అక్కడికి వచ్చిందా, మళ్ళీ రిజెక్ట్ అయిందా, మళ్ళీ కిందకు వచ్చిందా, మళ్ళీ రిజెక్ట్ అయిందా. సో మళ్ళీ బ్రేక్అవుట్ కొట్టిందంటే అద్భుత రీతిగా ప్రాఫిట్స్ బుక్ చేస్తుంది.
అప్పుడు ఈ ప్లేసే మనకు టార్గెట్గా ఉంటుంది. తర్వాత ఫెడరల్ బ్యాంక్ చూద్దాం. సేమ్ అదే కూడా. సో మీరు చూడండి, ఫెడరల్ బ్యాంకు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది ప్రస్తుతానికి. కప్ అండ్ హ్యాండిల్ చూడండి, ఇది ఒక మంచి కప్పు. ఇదంతా హ్యాండిల్ లాక్లా ఉంది. ఇది ఈ లెవెల్ కిందకని బ్రేక్అవుట్ కొట్టిందంటే ఇది టార్గెట్ అవుద్ది. రేపు మార్కెట్ సెల్లింగ్లోకి వస్తుందా బయింగ్లోకి వస్తుందా అని ఎవరికి తెలుసు? తెలియదు, ఎవరికి తెలియదు. రేపు పొద్దున మార్నింగ్ దాకా వెయిట్ చేయాల్సిందే. తర్వాత బిహెచ్ఎల్ దాని టార్గెట్ ప్రైస్ చెప్పలేదు కదా. ఇదిగో ఇది టార్గెట్ ప్రైస్ బై వైపు, కిందకేమో సెల్. ఇది టార్గెట్ డాక్టరేట్ చేసుకోవచ్చు. మళ్ళీ వీటిని రేపు అనాలిసిస్ చేస్తాను ఫ్రెండ్స్. అదే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తర్వాత చూడండి, ఇక్కడ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. తర్వాత బిఎల్ స్టాకు బాగా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో వచ్చింది. 15 minutes టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం మంచిగా మనకి మూమెంట్ వస్తుంది. అది ఇదిగోండి, 201 రూపాయల దగ్గర మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. పైకి బ్రేక్ కొడితే మన పంట పండినట్టే, కిందకు కొడితే మాత్రం ఇక్కడ దాకా వచ్చి ఆగొచ్చు. అంటే ఫస్ట్ 15 minutes అంటే స్టార్టింగ్ 9:50 నుంచి 9:30 వరకు పడేటువంటి క్యాండిల్ని బట్టి ఇది ఇక్కడికి వస్తుందా లేకపోతే ఇక్కడికి వస్తుందా అనే బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకేనా. రేపు ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టాలనుకుంటున్నాను, దాన్ని బట్టి మాట్లాడదాం తర్వాత. ఇక్కడ చూడండి, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్, ఇది కూడా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. బ్రేక్అవుట్ చేసింది, కానీ బ్రేక్అవుట్ కూడా రేపు పొద్దున మంచిగా చేయాలి. ఇంకా పర్ఫెక్ట్గా చేస్తే అప్పుడు టార్గెట్ ఇది అవుతుంది. ఇంకా రేపు పొద్దున పడేటువంటి హెవీ మంచి క్యాండిల్ని బట్టి, లేదా ఇండెక్స్ ఆప్షన్స్ యొక్క మూమెంట్ని బట్టి, అవి కిందకి వెళ్తున్నాయా పైకి వెళ్తాను బట్టి, లేదా ఇలాగానే మూమెంట్ వచ్చిందంటే ఇక్కడ ఫస్ట్ 5 minutes క్యాండిల్ 50 minutes క్యాండిల్ అనే హెవీ బయర్స్ హెవీ సెల్లర్స్ వచ్చేసారంటే ఖచ్చితంగా టార్గెట్ ఇది అవుతుంది. అందుకే ఇది టార్గెట్ అవుతుంది. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా చూడండి, ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టాక్స్ నాకు. మంచి బాగా ఇది ఏంటంటే, ఇది బాగా ఎప్పుడు సరే మంచి ప్యాటర్న్ ఫామ్ చేస్తూ వస్తుంది. ఇది ప్యాటర్న్ మీద ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది, ఒక పద్ధతిగా ట్రేడ్ అవుతుంది. అందుకే నాకు కొద్దిగా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే కొద్దిగా ఇష్టం. చూడండి, ఇలా బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం మళ్ళీ ఏడు దాకా వస్తుంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ మార్కెట్ గురించి చెప్పాలంటే మీరు స్టాక్ ఆప్షన్స్లో బయింగ్ చేయాలనుకుంటే ఎక్కువ లాభం, తక్కువ డబ్బులకి ఎక్కువ లాభం వచ్చేటువంటి అద్భుతమైన అవకాశం దేంట్లో ఉందంటే స్టాక్ ఆప్షన్లో ఉంది. కానీ దాన్ని పర్ఫెక్ట్గా స్టాక్ సెలెక్షన్ చేసుకోవడం విషయంలో కానీ, ఎంట్రీ తీసుకునే విషయంలో కానీ, ఎగ్జిట్ చేసుకునే విషయంలో కానీ వెరీ కాషియస్గా ఉండాలి. ఎందుకంటే ఇది ఎంతో కష్టమైనటువంటిది. చూడండి, రేపు కానీ బ్రేక్అవుట్, ఈరోజు టాటా కెమికల్స్ మార్నింగ్ పెద్ద క్యాండిల్తో బ్రేక్అవుట్ వచ్చిందా. సో సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని బ్రేక్అవుట్ చేసింది. ఆ బ్రేక్అవుట్ చేసిన వెంటనే అది కిందకి వచ్చింది, దానికి అనుకున్న విధంగా టార్గెట్. ఎందుకంటే బయ్యర్స్ అందరూ కూడా, సెల్లర్స్ అందరూ కూడా ఒక్కసారిగా అది మంచిగా బ్రేక్అవుట్ వచ్చింది, దాంట్లో హెవీగా సెల్లర్స్ ఉన్నారని చెప్పేసి అందరూ దాంట్లో ఎంట్రీ ఇవ్వటం వల్ల ఏమైంది, అది అనుకున్న విధంగా టార్గెట్ దాకా వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయి టార్గెట్ని కొట్టేసింది. సో అది నేను ఈరోజు టాటా కెమికల్స్లో దాంట్లో ఆప్షన్స్ని బై చేసే లోపల అద్భుత రీతిగా దాంట్లో 2.5 రూపాయల దాకా ప్రాఫిట్ తీసుకోగలిగాను. సో అద్భుతంగా దాంట్లో నాకు ప్రాఫిట్ వచ్చింది. సో అది కాకుండా మధ్యాహ్నం పూట అంటే 10 గంటల తర్వాత మీరు చేయాలనుకుంటే స్టాక్ ఆప్షన్స్ సెల్ చేసుకోవాలి, అప్పుడు లాభం వస్తుంది. అప్పుడు లాభం అనేటువంటిది రాదు. ఎందుకంటే హెవీగా మూమెంట్ జరుగుతుంది కాబట్టి నష్టాలు ఎక్కువ వస్తాయి స్టాక్ ఆప్షన్ సెల్ చేస్తే. సో 10 గంటల తర్వాత స్టాక్ ఆప్షన్ సెల్ చేసుకోండి, అద్భుతంగా ప్రాఫిట్స్ వస్తాయి. అదిగో ఈ పెట్రోనెట్ చూడండి, మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అయింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫాల్ అయిందా, మళ్ళీ పైకి పోయిందా, మళ్ళీ రిజెక్ట్ అయిందా, మళ్ళీ కిందకు వచ్చిందా, మళ్ళీ ఫాల్ అయిందా, మళ్ళీ రిజెక్ట్ అయిందా, మళ్ళీ ఫాల్ అయిందా, మళ్ళీ రిజెక్ట్ అయిందా, మళ్ళీ ఇది కానీ రేపు పొద్దున బ్రేక్అవుట్ కొట్టాలా 15 minutesలోనే మార్నింగ్ 5 minutesలో పెట్టుకొని చూస్తూ ఉండండి. మంచి బ్రేక్అవుట్ వచ్చిందా, హెవీగా మూమెంట్స్ వస్తుందా, మంచి వాల్యూ కూడా చెక్ చేసుకుంటా ఉండండి. హెవీ వచ్చినప్పుడు అప్పుడు ఎంట్రీ తీసుకోండి. ఖచ్చితంగా 50 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ కొడితే మాత్రము ఏడదాకా వస్తుంది. ఈ పెట్రోనెట్ని కూడా మంచిగా మరి ఆపోజిట్ తీసుకొని చేసుకోవచ్చు. నేషనల్ అల్యూమినియం నేను ఈరోజు నిన్న చెప్పాను కానీ అనుకున్న విధంగా ఇది మన ట్రేడ్ కాలేదు. ఇదిగోండి, ఇది ఎంత గందరగోళంగా ఉంది. దీని ప్రస్తుతానికి ఇది అవాయిడ్ చేసేయండి స్టాక్ని. తర్వాత కోల్
ఇది చూడండి పర్ఫెక్ట్గా, ఇది కప్ అండ్ హ్యాండిల్ అంటే ఇది పర్ఫెక్ట్గా కప్ అండ్ హ్యాండిల్లా ఉంది, అర్థమవుతుందా? ఇది కానీ బ్రేక్అవుట్ చేయాలి. ఫస్ట్ మార్నింగ్ 5 మినిట్స్ క్యాండిల్స్లోనే 5 మినిట్స్ 50 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసిందంటే మన పంట పండిపోయినట్టే 446 దాకా వచ్చేస్తుంది. ఇది నిన్న కూడా చెప్పున్నాను. తర్వాత వోల్టాస్ చూస్తుంది. వోల్టాస్ అనేది నిన్న చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. ఇది సేమ్ ఒక మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ని చేస్తుంది. ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అయింది, ఇక్కడ పోయింది, రిజెక్ట్ అయింది, మళ్ళీ డౌన్ఫాల్ అయింది, మళ్ళీ రిజెక్ట్ అయింది, మళ్ళీ డౌన్ఫాల్ అయింది, మళ్ళీ రిజెక్ట్ అయింది, మళ్ళీ రిజెక్ట్ అయింది, మళ్ళీ డౌన్ఫాల్ అయింది, మళ్ళీ సేమ్ అదే విధంగా. ఇది ఒక మన ట్రేడర్స్ తోటి బొమ్మ ఆడిస్తుందని చెప్పొచ్చు, వాళ్ళందరినీ ఆడుకుంటుంది అనుకోవచ్చు. కానీ ఇది దీనికి కూడా ఒక రోజు వస్తుంది కాబట్టి ఇది రేపు ఇలా బ్రేక్అవుట్ అయిందంటే మాత్రము ఖచ్చితంగా మంచి మూమెంటం వస్తుంది. కానీ ఎలా బ్రేక్అవుట్ అవుతుందంటే అది మనం చెప్పలేం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇదిగోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా మీరు ట్రేడింగ్లో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారు, ట్రేడ్ చేయడం అనేది మాకు కొద్దిగా అవకాశం కావాలి, ట్రేడింగ్లో మేము కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే నేను మీకు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ చూసి మీరు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా మీరు మంచి ప్రాఫిట్స్ని బుక్ చేస్తారు. నేను మీకు మంచి ఐడియాస్ ఇస్తాను. లేకపోతే నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా అందరం కలిసి నష్టం రాకుండా ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఖచ్చితంగా అందరూ ఎవరు కూడా చూసినటువంటి వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో నిన్న చెప్పిన షేర్స్ని ఈరోజు దీంట్లో యాడ్ చేశాను, ఈరోజు చెప్పిన షేర్స్ని కూడా దీంట్లో యాడ్ చేశాను. మీరు చూసుకుని రేపు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని ట్రేడ్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎంట్రీ విషయంలో, ఎగ్జిట్ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలా. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి, మళ్ళీ చెప్తున్నాను, మీ మంచి గురించి చెప్తున్నాను. ఇదిగోండి, నేను బ్రేక్అవుట్ అనేటువంటిది ఎందుకు చెప్తున్నానంటే ఇది నిన్న చెప్పాను. టాటా కెమికల్స్ అనేటువంటిది పర్ఫెక్ట్గా సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. ఇది కానీ రేపు ఇలా ఉంది కదా, హెవీ క్యాండిల్ తోటి ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. 5 మినిట్స్ క్యాండిల్ పెట్టినప్పుడు 5 మినిట్స్ క్యాండిల్లోనే మంచి బ్రేక్అవుట్ వచ్చింది ఇది. సో నేను ఇలా ఎట్లా బ్రేక్అవుట్ రావాలి, బ్రేక్అవుట్ అంటేనే ఇది. ఈ బ్రేక్అవుట్ ఇలా అయినప్పుడు మనం పర్ఫెక్ట్గా ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకుంటే ఇదంతా మన ప్రాఫిట్ వచ్చేది. నేను టాటా కెమికల్స్ కింద స్టాక్ ఆప్షన్స్లో ఉంది కాబట్టి బై చేశాను, పుట్ ఆప్షన్ బై చేశాను, అద్భుతంగా దీంట్లో ప్రాఫిట్ బుక్ చేశాను. అదేవిధంగా బ్రేక్అవుట్ అనేది ఇలా ఉండాలి. నేను బ్రేక్అవుట్ చెప్తాను కదా, పనికి మాలిన బ్రేక్అవుట్లు మీరు చూసుకొని దాన్ని ట్రేడ్ చేస్తే మీరు నష్టపోతారు. ఓకేనా? బ్రేక్అవుట్ నా ఛానల్లో ఉండేటువంటి స్టాక్స్ అని మీరు చూసి బ్రేక్అవుట్ పర్ఫెక్ట్గా మీరు ఎస్టిమేషన్ చేసుకొని అప్పుడు ఎంట్రీ తీసుకుంటే అద్భుతంగా మీరు లాభాల్లో ఉంటారు. మీరు బ్రేక్అవుట్ని సరిగా ఈ విధంగా ఉండాలి బ్రేక్అవుట్ అని చెప్పేసి నేను చెప్తాను కదా, ఈ విధంగా ఇట్లా ఉండాలి బ్రేక్అవుట్. తర్వాత స్టాక్ ఆప్షన్స్లో మీరు 10 గంటల తర్వాత మీరు బై చేయకండి, ఎందుకంటే ఈ హెవీ మూమెంటం ఉన్నప్పుడు స్టాక్ అనేటువంటిది స్పీడ్గా మూమెంట్, ఎక్కువ మంది సెల్లర్స్ వచ్చేస్తారు కాబట్టి స్పీడ్గా మూవ్ అయిపోద్ది స్టాకు. అప్పుడు మనం మంచిగా ఆప్షన్స్ని బై చేసిన ఒక 50,000 పెట్టి ఒక 2-3 లాట్లు తీసుకున్నా సరే, ఒక 10,000 షేర్స్ తీసుకున్నా సరే మనకి ఖచ్చితంగా ఒక 20,000 30,000 ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంది. 10 గంటల తర్వాత స్టాక్ ఆప్షన్స్లో మీరు బై చేస్తే, ఇప్పుడు సెల్ చేస్తే లాభం వస్తుంది కానీ బై చేస్తే లాభం రాదు, అది మీరు తెలుసుకోవాలి. తర్వాత దీంట్లో ఈ టాటా కెమికల్స్ మీరు సేల్ చేస్తున్నా సరే, ₹1,00,000 పెట్టి సేల్ చేస్తున్నా సరే, దీంట్లో ఖచ్చితంగా ఒక 20-30 రూపాయలు లాభం వచ్చేది, దాంట్లో కూడా మీ లాభం వచ్చేది. నేను చెప్పిన స్టాక్స్లో అన్నీ అనుకూలంగా బ్రేక్అవుట్స్ రావు. బ్రేక్అవుట్ వచ్చిన దాన్ని పట్టుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు, నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.